హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 5 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏమిటి? ఈరోజు ఈ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా అనేది ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణలో ఎన్ని ఇన్స్టాలేషన్స్ జరిగినాయని డేటా ఇచ్చారు. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని తీసుకున్నానండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, గృహాలకు ఉచిత విద్యుత్తు. అండ్ సెకండ్ వన్, ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చుల తగ్గుదల. అండ్ థర్డ్ వన్, పునరుత్పాదక శక్తి వినియోగం పెరుగుదల. అండ్ ఫోర్త్ వన్, కర్బన ఉద్గారాలు తగ్గుదల. సో ఈ స్కీమ్ వలన ఏ బెనిఫిట్స్, ఈ నాలుగిట్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ కరెక్ట్ అండి. ఎందుకు? గృహాలకి 300 యూనిట్ల వరకు మనకి ఉచిత విద్యుత్ లభించే అవకాశం ఇందులో ఉంది. సో మనము ఎలిమినేషన్లో వీ కెన్ ఎలిమినేట్ బి. అండ్ ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చులు తగ్గుదల. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైతే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ద్వారా యాక్చువల్గా ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ, ద టెర్మినాలజీ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సూర్యఘర్ అంటే సోలార్, ఘర్ అంటే మనకి హౌస్, అంటే హౌస్ మీద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీతో మనము ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోగలిగే విధంగా, అంటే మనకి ప్రభుత్వానికి ఆబ్వియస్లీ విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి. సో సెకండ్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ అంటే ఇక్కడ ఎలిమినేషన్కి ఆప్షన్ లేదు. అండ్ పునరుత్పాదక శక్తి వినియోగం పెరుగుదల. ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ, కాబట్టి పునరుత్పాదక శక్తి వినియోగం అనేది పెరుగుతుంది. సో థర్డ్ వన్ కరెక్ట్. యూ కెన్ ఎలిమినేట్ ఏ. అండ్ సి కానీ డి కానీ ఉంటుంది. అండ్ వన్ కరెక్ట్ కాబట్టి మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో యాక్చువల్గా కర్బన ఉద్గారాలు తగ్గుదల అనేది ఇక్కడ మనము ఎప్పుడైతే సోలార్ ఎనర్జీని మనము ఇంక్రీజ్ చేసామో ఆబ్వియస్లీ మనకి థర్మల్ ఎనర్జీ వాటి మీద డిపెండ్ అవ్వాల్సిన ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో దీని ద్వారా సుమారు 25 సంవత్సరాలలో మనకి 720 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అనేది ఒక అంచనా అండి. సో దీని ద్వారా మనం చూస్తే ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ద గివెన్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ డి. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ మృత్తికా దినోత్సవంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో వరల్డ్ సాయిల్ డేకి సంబంధించి మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆరోగ్యకరమైన మృత్తికల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన దీనిని నిర్వహిస్తారు. సో డిసెంబర్ 5ని ఈ సాయిల్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం దీనిని నిర్వహిస్తారు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈరోజు డిసెంబర్ 5 కాబట్టి ఆ కంటెక్స్ట్లో మనకి ఈనాడులో న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ దాని మీద మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసాం. అండ్ సెకండ్ వన్ చూడండి. ఇది అంతర్జాతీయ మృత్తికల పరిరక్షణ సంస్థతే జరపబడుతుంది. ISCO ఇంటర్నేషనల్ సాయిల్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ చే ఇది జరపబడుతుంది. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. దీనిని మనము IUSS ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. మనకి ఇక్కడ ఏది సరైనది అని అడిగాడు కాబట్టి ఎక్కడ 2 ఉంటే అక్కడ మనము ఎలిమినేట్ చేసేయచ్చు. ఆన్సర్ సి అవుతుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి. ప్రపంచ మృత్తికల దినోత్సవం 2024 యొక్క థీమ్ నేలల పట్ల శ్రద్ధ చూపించడం. ఎస్ కరెక్ట్ అండి. సో కేరింగ్ ఫర్ సాయిల్, మెజర్స్, మానిటర్ అండ్ మేనేజ్, ఇది మనకి ఈ సంవత్సరం థీమ్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? సి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైరుతి ఆసియాలోని ఈ క్రింది దేశాలలో ఏ దేశం మధ్యతర సముద్ర తీర రేఖను కలిగి ఉంది? సో సౌత్ వెస్ట్ ఏషియా గురించి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇది ఫ్రేమ్ చేయలేదు, డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీలో 2 టైమ్స్ అడిగాడు దీన్ని. సేమ్ క్వశ్చన్ని సేమ్ ఈ ఫార్మాట్లో 2 టైమ్స్ని ఇది అడగడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియా అనేది న్యూస్లో ఉంది. ముఖ్యంగా సిరియా అండ్ పాలస్తీనాకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ రెజల్యూషన్స్కి భారతదేశం అనుకూలంగా UN సమావేశంలో ఓటు వేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సిరియా, జోర్డాన్,
లెబనాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా మనకి ఈ మధ్యకాలంలో న్యూస్లోనే ఉన్నాయి. ఇక్కడ మనము ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే సిరియా మధ్యధరా సముద్ర తీర రేఖని కలిగి ఉంటుంది నార్థన్ పార్ట్లో. లెబనాన్ మనకి వెస్ట్రన్ సైడ్ లెబనాన్ అంతా కూడా ఈ మధ్యధరా తీరరేఖని కలిగి ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా వరకు మొత్తం భూభాగం చాలా వరకు వెస్ట్ సైడ్ ఈ మధ్యధరా తీరరేఖని కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? జోర్డాన్ అనేది మధ్యధరా తీరరేఖని కలిగి ఉండదు. ఇక్కడ మనము మ్యాప్ ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ వెస్టర్న్ ఇజ్రాయెల్ అంతా కూడా మనకి ఎక్కువ భాగం మనకి మధ్యధరా తీరరేఖలో ఉంది. ఇది మధ్యధరా సీ. సిరియా నార్థన్ పార్ట్ పైన మీకు కనిపిస్తుంది, ఈ మ్యాప్లో లేదు. లెబనాన్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సిరియా పైన మీకు కనిపిస్తుంది. అండ్ జోర్డాన్ మనకి ఇక్కడ మధ్యధరా సముద్ర తీరానికి యాక్సెస్ లేదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఎన్ని రకాల హైడ్రోజన్లు పునరుత్పాదక శక్తి నుండి ఉత్పత్తి చేయబడతాయి? యాక్చువల్గా హైడ్రోజన్ని వివిధ రకాల ప్రాసెస్ల్లో మనం ఉత్పత్తి చేయవచ్చు. లైక్ స్టీమ్ మీథేన్ ప్రాసెస్ కావచ్చు, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కావచ్చు, ఇలాగే వివిధ రకాల ప్రాసెస్ల్లో ఉత్పత్తి చేస్తారు. అయితే ఇందులో పునరుత్పాదక శక్తి నుంచి ఏమేమి ఉత్పత్తి చేస్తారు, దాని కలర్ కోడ్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ చూస్తే గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ పింక్ హైడ్రోజన్. అండ్ ఆప్షన్స్ మాత్రం ఇక్కడ ట్రిక్కీగా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఎలిమినేషన్ టెక్నిక్కి ఆప్షన్ లేదు. అంటే ఎక్కువగా యూపీఎస్సీలు ఈ ఫార్మాట్ అడుగుతున్నాడు. మేబీ కమింగ్ డేస్లో గ్రూప్ 1 and 2 కూడా ఇదే ఫార్మాట్ వర్తింప చేయవచ్చు. దట్స్ వై దీనిని కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గ్రే హైడ్రోజన్ యాక్చువల్గా ఈ స్టీమ్ మీథేన్ ప్రాసెస్లో ఈ గ్రే హైడ్రోజన్ అనేది న్యాచురల్ గ్యాస్. ఈవెన్ గ్రే అండ్ బ్లూ రెండు కూడా న్యాచురల్ గ్యాస్లో అంటే మీథేన్ ఉపయోగించి ఉత్పత్తి అవుతాయి. బట్ ప్రాసెస్ డిఫరెంట్. కర్బన ఉద్గారాలు అనేవి బ్లూ హైడ్రోజన్లో కొంత తక్కువ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండు కూడా మనకి పునరుత్పాదక శక్తి వనరుల నుంచి రాదు. అండ్ థర్డ్ వన్ చూడండి, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటండి? ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటే జల విద్యుత్ విశ్లేషణ ప్రాసెస్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీతో మనము చేస్తామో, అంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇట్లాంటి వాటితో మనం చేస్తే ఆ జల విద్యుత్ విశ్లేషణని దానిని మనము గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది కరెక్ట్. అండ్ పింక్ హైడ్రోజన్ కూడా యాక్చువల్గా ఎలక్ట్రోలైసిస్ అంటే జల విద్యుత్ విశ్లేషణ ద్వారానే చేస్తారు. కాకపోతే న్యూక్లియర్ ఎనర్జీ అణు విద్యుత్తుని ఉపయోగించి చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీయే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ. అది పునరుత్పాదక శక్తి వనరు కాదు. కాబట్టి ఫోర్త్ కూడా కాదు. ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఈ పునరుత్పాదక శక్తి నుంచి అంటే ఉత్పత్తి చేయబడుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 ఓన్లీ. మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. యాక్చువల్గా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఈరోజు ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి, అంటే 1-linerలో ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. 2030 నాటికి సంవత్సరానికి కనీసం 50 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం ఈ మిషన్ ద్వారా అంచనా వేయబడింది. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ బై 2030 అనేది ఇక్కడ మనం చూడాల్సిన క్వశ్చన్. సో మనకి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనకి తెలిస్తే దాని లక్ష్యాలు మనకి ఈ క్వశ్చన్ ఈజీ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడండి. ఈ మిషన్ 2030 నాటికి వార్షిక గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల్ని దాదాపు 5 మిలియన్ మెట్రిక్ టన్నులు నివారిస్తుందని అంచనా వేయబడింది. యాక్చువల్గా ఈ రెండు స్టేట్మెంట్లు రాంగ్ అండి. ఈ రెండు జస్ట్ ఇంటర్చేంజ్ చేయబడ్డాయి. ఇక్కడ 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేయాలి. ఇక్కడ 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. సో ఎవర్ట్ చేయాలి. ఈ రెండు కూడా రాంగే. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. సరికానివి ఏది? సో ఆన్సర్ ఏమో బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.